టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దేవరా, జపాన్ ప్రమోషన్స్, మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ మీట్లలో ఎన్టీఆర్ బక్క చిక్కిన రూపంలో కనిపించడంతో కొన్ని మీడియా వర్గాలు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే అసలు విషయం ఇప్పుడు బయటకొచ్చింది. ఎన్టీఆర్ కొత్త లుక్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న డ్రాగన్ సినిమా కోసమేనని ఆయన టీం స్పష్టం చేసింది. ఎన్టీఆర్ గత చిత్రాలైన త్రిబుల్, దేవరా, వార్ 2లో ఫుల్ బాడీతో రగ్గడ్ లుక్ లో కనిపించారు. అయితే డ్రాగన్ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్ర కోసం ఆయన భారీగా బరువు తగ్గారు. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోలు సాధారణంగా కండలతో బలమైన రూపంతో కనిపిస్తారనే అభిప్రాయం ఉన్నప్పటికీ డ్రాగన్ కోసం ఎన్టీఆర్ ను సన్నగా లీన్ లుక్ లో చూపించాలని నీల్ నిర్ణయించారని టాక్ నడుస్తోంది. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ కఠినమైన డైట్, వర్కౌట్ రొటీన్ ను అనుసరించి శరీర ఆకృతిని పూర్తిగా మార్చుకున్నారని అంటున్నారు. ఇక ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన అభిమానులు ఒకవైపు ఆశ్చర్యపోతూనే ఆయన అంకిత భావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. డ్రాగన్ సినిమా షూటింగ్ ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తోంది యూనిట్. ఏప్రిల్ 22, 2025 నుంచి ఎన్టీఆర్ కూడా సెట్స్ లో జాయిన్ కానున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓవైపు బాలీవుడ్ లో వార్ 2 సినిమాలు నటిస్తూనే మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్నాయి. ఆయన ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న వార్ 2తో ఫస్ట్ టైం బాలీవుడ్ లో నేరుగా సినిమా చేస్తున్నాడు తారక్. దాంతో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమాలో పాల్గొంటాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. నెల్సన్ తో సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. అది విషయం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దేవరా, జపాన్ ప్రమోషన్స్, మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ మీట్లలో ఎన్టీఆర్ బక్క చిక్కిన రూపంలో కనిపించడంతో కొన్ని మీడియా వర్గాలు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే అసలు విషయం ఇప్పుడు బయటకొచ్చింది. ఎన్టీఆర్ కొత్త లుక్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న డ్రాగన్ సినిమా కోసమేనని ఆయన టీం స్పష్టం చేసింది. ఎన్టీఆర్ గత చిత్రాలైన త్రిబుల్, దేవరా, వార్ 2లో ఫుల్ బాడీతో రగ్గడ్ లుక్ లో కనిపించారు. అయితే డ్రాగన్ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్ర కోసం ఆయన భారీగా బరువు తగ్గారు. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోలు సాధారణంగా కండలతో బలమైన రూపంతో కనిపిస్తారనే అభిప్రాయం ఉన్నప్పటికీ డ్రాగన్ కోసం ఎన్టీఆర్ ను సన్నగా లీన్ లుక్ లో చూపించాలని నీల్ నిర్ణయించారని టాక్ నడుస్తోంది. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ కఠినమైన డైట్, వర్కౌట్ రొటీన్ ను అనుసరించి శరీర ఆకృతిని పూర్తిగా మార్చుకున్నారని అంటున్నారు. ఇక ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన అభిమానులు ఒకవైపు ఆశ్చర్యపోతూనే ఆయన అంకిత భావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. డ్రాగన్ సినిమా షూటింగ్ ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తోంది యూనిట్. ఏప్రిల్ 22, 2025 నుంచి ఎన్టీఆర్ కూడా సెట్స్ లో జాయిన్ కానున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓవైపు బాలీవుడ్ లో వార్ 2 సినిమాలు నటిస్తూనే మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్నాయి. ఆయన ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న వార్ 2తో ఫస్ట్ టైం బాలీవుడ్ లో నేరుగా సినిమా చేస్తున్నాడు తారక్. దాంతో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమాలో పాల్గొంటాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. నెల్సన్ తో సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. అది విషయం.